కడప జిల్లా బద్వేలు నీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగళరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో గత కొన్ని రోజులుగా ప్రజలు నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 8 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మా గవర్నమెంట్ అయిపోయింది, మాకు సమస్య లేదు, మాకు బాధ్యత లేని అనే రకంగానే ఉండరు. కానీ బాధ్యత తీసుకుందామని కానీ లేరు ఇక్కడ ఉండే పాలకవర్గం. మరి రితీష్ రెడ్డి అన్న ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ట్రాన్స్ఫారం అక్కడ పెట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు జరగబోయే రోజుల్లో కనుక బద్వేలు మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఏదున్నా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎదుర్కొని సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నీటి సమస్యతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లు కనుక 130 కోట్లు వచ్చిన గ్రాంట్లలో ఒట్టి సీసీ రోడ్లు వాళ్ళకు అవసరం ఉండే కాడ, స్థలాలకు రేట్లు వచ్చే కాడ వేసుకునే తప్పగా ప్రజలకు అవసరం ఉండే కాడ చేయలేదు. అయినా ఈ 13 ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలు 50%, 40% వర్కులు